హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. ఫ్రెండ్స్, తెలంగాణలో ఆసరా పెన్షన్ సైట్కి సంబంధించి జస్ట్ ఇప్పుడే ఒక ముఖ్యమైన అప్డేట్ అనేది రావడం జరిగింది. ఫ్రెండ్స్, తెలంగాణ ఆసరా పెన్షన్ వెబ్సైట్ అనేది చాలా రోజుల నుంచి పనిచేయడం లేదు కదా. సో ఈ ఆసరా పెన్షన్ వెబ్సైట్ రీసెంట్గా తెలంగాణ ప్రభుత్వం మళ్ళీ ఓపెన్ చేయడం జరిగిందనమాట. సో ఎవరైతే వాళ్ళకి ఆసరా పెన్షన్ పడిందో లేదో తెలుసుకోవాలనుకుంటారో అటువంటి వాళ్ళందరికీ కూడా నిజంగా ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో తెలంగాణలో చాలామంది ప్రతిరోజు కూడా ఆసరా పెన్షన్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసి వారికి పెన్షన్ పడిందో లేదో చెక్ చేసుకుంటూ ఉంటారు. అటువంటి వాళ్ళు నిన్నటి వరకు చాలా బాధపడ్డారనమాట. సైట్ అనేది ఎందుకు ఓపెన్ అవ్వడం లేదు, ఎప్పుడు ఓపెన్ చేస్తారని చెప్పేసి ప్రతిరోజు కూడా చాలా మంది నాకు కామెంట్స్ అయితే పెడుతూ ఉన్నారు. సో ఈ రోజు నుంచి తెలంగాణ ఆసరా పెన్షన్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతూ ఉంది. ఎవరైతే తెలంగాణలో ఆల్రెడీ పెన్షన్ తీసుకుంటూ ఉన్నారో అటువంటి వాళ్ళు కరెంటు మంత్లో మీకు పెన్షన్ శాంక్షన్ అయిందా లేదా, రిలీజ్ అయిందా లేదా అనేది మీరు ఈ సైట్ ద్వారా ఈజీగా తెలుసుకోవచ్చు. అలాగే వారితో పాటు ఎవరైతే కొత్తగా పెన్షన్కు అప్లై చేసుకున్నారో వాళ్ళు కూడా మీకు కొత్త పెన్షన్ అనేది శాంక్షన్ అయిందా లేదు ఈజీగా ఈ సైట్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, మీరు చాలా మందికి ఒక డౌట్ అయితే ఉండొచ్చు, మరి ఇన్ని రోజులు ఈ ఆసరా పెన్షన్ సైట్ అనేది ఎందుకు ఓపెన్ అవ్వలేదని చెప్పేసి. ఫ్రెండ్స్, మనం ఒక బైక్ అనేది యూజ్ చేస్తూ ఉంటాము. సో ఆ బైక్ని 6 నెలలకు ఒకసారో లేదంటే సంవత్సరానికి ఒకసారో సర్వీసింగ్కి అయితే తీసుకువెళ్లాల్సి అయితే ఉంటుందన్నమాట. లేదంటే ఆ బైక్ అనేది పని చేయదు. సో బైక్కి చేసినట్లుగానే ప్రతి వెబ్సైట్కి కూడా మనం ఒక సర్వీస్ అనేది చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. దీన్నే మెయింటెనెన్స్ అని చెప్పేసి అంటూ ఉంటారు. సో ఏదైతే వెబ్సైట్ అనేది ఉంటుందో ఆ వెబ్సైట్కి 6 నెలలకి ఒకసారి కానీ సంవత్సరానికి ఒకసారి కానీ మెయింటెనెన్స్ అనేది చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. ఇలా చెయ్యకపోతే ఆ సైట్ అనేది పని చేయదన్నమాట. సో కాబట్టి తెలంగాణ ఆసరా పెన్షన్ సైట్ ని తెలంగాణ ప్రభుత్వం మెయింటెనెన్స్ కోసమే కొన్ని రోజులు స్టాప్ చేయడం జరిగింది. సో ఇకపై సైట్ అనేది యథావిధిగా పనిచేస్తుంది. ముఖ్యంగా ఆసరా పింఛన్ల గురించి యూట్యూబ్లో వీడియో చేసే యూట్యూబర్స్ ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళు కూడా నిజంగా ఇదొక మంచి విషయమే అని చెప్పుకోవాలి. ఎందుకంటే మనకి సైట్ అనేది ఓపెన్ అయితే కదా మనం ఆసరా పెన్షన్ రిలీజ్ అయ్యాయో లేదో చెప్పడానికి. సో సైట్ అనేది రిలీజ్ అవ్వకపోతే మనం ఆ స్టేటస్ అనేది చెప్పలేమన్నమాట. కాబట్టి యూట్యూబ్లో వీడియో చేసే వాళ్ళు కూడా నిజంగా ఇదొక గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవాలి. ఇకపోతే ఎవరైతే తెలంగాణలో రీసెంట్గా కొత్తగా పెన్షన్కు అప్లై చేసుకున్నారో అటువంటి వాళ్ళు కూడా తెలంగాణ ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పబోతుందన్నమాట. సో కొత్తగా అప్లై చేసుకున్న వారందరికీ కూడా త్వరలోనే ఆసరా పెన్షన్లు అన్ని కూడా రిలీజ్ చేయాలని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. ఇకపోతే కొత్త ఆసరా పెన్షన్లు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం పెంచుతాము అని చెప్పింది కదా, ఆ ఆసరా పెన్షన్లు అనేవి ఎప్పుడు ఇస్తారని చెప్పేసి చాలా మంది నాకు కామెంట్స్ అయితే పెడుతూ ఉన్నారు. ఫ్రెండ్స్, కొత్త ఆసరా పెన్షన్లకు సంబంధించి ఇంకా ఎటువంటి అప్డేట్ అనేది రాలేదు. వచ్చిన వెంటనే తప్పకుండా మీకు అప్డేట్ చేస్తాను. సో ఎవరైతే మన వీడియో చూస్తూ ఉంటారో అటువంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా నా వీడియోకి ఒక చిన్న లైక్ అయితే వేయండి. లైక్ వేయడం వల్ల ఎవరైతే మీలాగే ఆసరా పింఛన్ల కోసం ఎదురు చూస్తూ ఉంటారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది.